పనిచేస్తా ఉన్నారు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని వారు అడగడం జరిగింది. నేనైతే పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మేమైతే ఏదైతే అభివృద్ధి చేశామో, అభివృద్ధి చేస్తున్నామో, రేపు రాబోయే కాలంలో ఏ రోడ్లు వేస్తున్నాం అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి చర్చకి రమ్మని నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్లు మీరు చేసిన పనులు ఏంటి, వాళ్ళు మేము చేసిన పనులు ఏంటి కూడా మరి మీడియా ముందు కూర్చొని మనం మాట్లాడదాము. మీకు అభ్యంతరం లేకపోతే కోటప్పకొండ దగ్గరే ఆ స్వామివారి ముందే కూర్చొని మరి రేపైనా మనం స్వామివారి దగ్గర కూర్చొని రేపు మధ్యాహ్నం 12ంటికి మీడియా సోదరులు వస్తారు. మీరు కూడా రండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేను కూడా వస్తాను. ఎందుకంటే మేము చేసే పనులు మేము ఎవిడెంట్ గా ఆధారాలతో సహా మీడియా వాళ్ళకి సమర్పిస్తా ఉన్నాం కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి త్రికోటేశ్వర స్వామి దగ్గర కోటప్పకొండలో మరి చర్చిద్దాము. మీకు చిత్తశుద్ధి ఉంటే మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను అక్కడే ఉంటాను. అరవింద్ బాబు సిద్ధంగా ఉంటాడు అక్కడ కోటప్పకొండలో. మీరు కూడా సిద్ధంగా ఉంటే రండి, చర్చిద్దాం. ఏదైనా కానీ మనం అందరం కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం పట్టుబడాలి. ప్రొద్దుగూకులు అనవసరం వ్యాఖ్యలు చేయటం, ఉమ్మడి కుటుంబం మీద దుర్మార్గపు వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీ తీరు మారలేదు ఇంకా కూడా. ఇప్పటికి కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే మంచి ఆలోచనతో ఉన్నారో అటువంటి నాయకులు కావాలని కోరుకుంటారు. మొన్న కూడా మీరు వ్యాఖ్య చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అరవింద్ బాబు మళ్ళీ సీట్ రావాలి కదా ఆయన పోటీ చేసినప్పుడు కదా అన్నారు. కానీ 2019లో ఓడిపోయినప్పుడు కూడా ఇదే విధంగా వ్యక్తాలుగా మాట్లాడటం జరిగింది. ఒక సభ్య సమాజంలో ఉండి ఒక నాయకుడిగా ఉండి ఎగిలిగా మాట్లాడటం, ఎగిలిగా నవ్వటం కూడా ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా నాయకుడు ప్రజలు మెచ్చాలంటే నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి. అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆరోపణలతో నువ్వు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల్లో తిరిగే అర్హత నీకైతే లేదు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ నర్సరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు మళ్ళీ గెలుస్తాడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వ సారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ, నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అన్ని ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తా ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోటప్పకొండకు రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాము. అందువల్ల మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి కోటప్పకొండ స్వామివారి దగ్గరికి వస్తే అభివృద్ధి మీరు చర్చిద్దామని చెప్పి మీడియా మరి నేను సవాల్ విసురుతున్నా.